ఈరోజు జరిగిన సంఘటనలు, నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు. వీడియోల ద్వారా, వివిధ సోషల్ మీడియా ద్వారా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీరు కళ్ళారా చూశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, ఈ భారత రాజ్యాంగం ద్వారా లభించిన ప్రాథమిక హక్కుల ద్వారా ఎప్పుడైనా సరే దేశంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా సరే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ తలుపు కొట్టి, అయ్యా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేస్తాం, మాకు ఓటు వేయటానికి రక్షణగా మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైనా ప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఎప్పుడైనా ఎన్నికల కమిషన్ని ఎప్పుడైనా కోరటం చూసారా? ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోని, ఈ రాష్ట్రంలోని ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా తిరువూరు మున్సిపల్ కౌన్సిల్స్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి మొరపెట్టుకొని, అయ్యా మహానుభావ మేము ఓటు వేస్తాం, మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పిన మొట్టమొదటి సంఘటన ఈ కూటమి ప్రభుత్వంలో జరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి చర్యని మీ కూటమి ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా సిగ్గుపడుతుందా? రెండోది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ మధ్యకాలంలో, సంవత్సరంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఒక మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, మున్సిపల్ వైస్ చైర్మన్స్ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు, ఎప్పుడన్నా సరే రాష్ట్రంలో ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ గుర్తుకి రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళ్ళి ఆ వేరే పార్టీకి మద్దతు ఇచ్చి వేరే పార్టీ వాళ్ళని మున్సిపల్ చైర్మన్గా లేకపోతే కార్పొరేషన్ చైర్మన్గా చేసిన సంఘటనలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉందా? మేము కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసాం. 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడూ కూడా వేరే గుర్తు మీద గెలిచిన వాళ్ళని మా పార్టీలోకి తీసుకొని వాళ్ళ చేత మేము ఎప్పుడూ కూడా అధికారం చెలాయించలేం. మరి ఇంత మెజార్టీ వచ్చింది మీరు, రాష్ట్రంలో ఎంత మెజార్టీ వచ్చింది మీరు, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మీరు వేరే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని అడుక్కోనో, బెదిరించో, మభ్యపెట్టో మీరు అధికారం చెలాయించుకోవాలనుకుంటున్నారే, అది మీకు సిగ్గనిపించట్లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఒకరు పెట్టిన భిక్షని, ఒక పార్టీ మీద గెలిచిన వారిని మీరు తీసుకొని వీళ్ళు మా వాళ్ళే, వీళ్ళ మాకు సపోర్ట్ ఇస్తున్నారంటే అది మీకు సిగ్గనిపించట్లేదా కూటమి ప్రభుత్వానికి అని నేను సూటిగా ప్రశ్న చేస్తాను. మూడవది, ఏదైతే ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, ప్రశ్నలతో కూడుకున్న పార్టీ, నేను ప్రశ్నించడానికే పుట్టాను, ప్రశ్నలతోనే మొదలైంది నా ప్రస్థానం అనుకున్న పార్టీలు, వాళ్ళ కూడా రాష్ట్రంలో ఇంత విడ్డూరం జరుగుతుంటే ఆ పార్టీలు ఏమైపోయినాయి, ఆ కూటమి ప్రభుత్వాలు ఏమైపోయినాయి, వాళ్ళు ఎప్పుడన్నా సరే అది ప్రశ్నించే పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎప్పుడన్నా వాళ్ళు మనసాక్షిగా, ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకున్నారా? మేము ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్నది. 4వ ప్రశ్న, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి కోసం, కాని పదవి కోసం, రాని పదవి కోసం, అవలేని పదవి కోసం
మాకు మైనార్టీ ఉన్నప్పటికీ కూడా మాకు పదవి కావాలి అని లాక్కునే తాపత్రయం కోసం, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి కోసం సుమారు ఇంకా ఒక సంవత్సరం పాటు ఏడాది కాలం పాటు ఉండే పదవి కోసం ఈరోజు ఒక కృష్ణా జిల్లా ఒక ఎమ్మెల్సీని, ఒక ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు అవినాష్ గారిని, అదేవిధంగా తిరువూరు ఇన్ఛార్జ్ 2 సార్లు ఎమ్మెల్యే అయిన స్వామిదాస్ గారి మీద ఎంత నిక్కుచ్చుగా సిగ్గు లేకుండా హత్యా ప్రయత్నానికి ప్రేరేపిస్తున్నారు. ఇదేనా మీ నీతి జాతి ఉన్న రాజకీయ పార్టీ? ఇదేనా మీ నీతి జాతులు నిజాయితీలు చెప్పే రాజకీయ పార్టీలు? ఒక 3 ప్రజాప్రతినిధుల మీద హత్యా ప్రయత్నం చేస్తూ 2 గంటల పాటు కారులో నిర్బంధించి, కారును పల్టీ కొట్టిస్తూ, కారును ధ్వంసం చేస్తూ, పోలీసుల్ని మీ బానిసల్లాగా వాడుకుంటూ తెలుగుదేశం పార్టీ గూండాలకి అనుచరులుగా పోలీసు వాళ్ళని వాడుకుంటూ ఒకరు 3 చంపాలనుకున్నారే, ముగ్గురి మీద హత్యా ప్రయత్నం చేయాలనుకున్నారే, అది మీకు సిగ్గనిపించట్లేదా అని తెలుగుదేశం పార్టీ వారిని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. మీకు నిజంగా ఇది నా 5వ ప్రశ్న. మీకు నిజంగా సిగ్గు శరణం ఉంటే, మీరు నిజాయితీగా ఉంటే మా 17 మందిని, మా మున్సిపల్ కౌన్సిల్ని మేము రాజీనామా చేపిస్తాం. మీకు దమ్ముంటే మీరు కూడా మీ మున్సిపల్ కౌన్సిలర్ని రాజీనామా చేయించండి. 20 మంది తిరువూరులో మున్సిపల్ ఎలక్షన్కి వెళ్దాం. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినట్టు అవుతుంది. ఆ ఛాలెంజ్కి మీరు సిద్ధమైతే మా 17 మందిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 17 మందిని రాజీనామా చేపిస్తాం. అంతే తప్ప మీరు అడ్డంగానో, హత్యా ప్రయత్నాలు చేస్తానో, భయపెడితేనో, ఒక మందను తీసుకొచ్చి మమ్మల్ని 2 గంటలు 3 గంటల పాటు కారులో బంధిస్తేనో, అక్రమ కేసులు పెడితేనో, లేకపోతే మమ్మల్ని స్టేషన్కి మార్చి స్టేషన్కి తీసుకెళ్ళి అరెస్టు రూపంలో చూపించడమో, ఇది మీ గొప్పతనం కాదు, మీ ఇంకోతనమో కాదు. మీకు రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 5 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఎవరు ప్రేరేపించారు, ఎందుకు ప్రేరేపించారు అనేది నేను అడగట్లేదు. ఎందుకంటే లాక్కోవటం, అధికారం లాక్కోవటం అనేది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉంది. వాళ్ళ డిఎన్ఏ లాక్కోవటం, వాళ్ళ పార్టీ అధ్యక్షుడే ఎన్టీ రామారావు దగ్గర నుంచి ముఖ్యమంత్రి పీఠం లాక్కున్నాడు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. తదా ప్రజా తదా ప్రభ అంటారు కదా, సేమ్ అదే లైన్లో ఈరోజు ఈ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. మీ ద్వారా తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నేను అడిగిన 5 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. లేకపోతే మాకు సిగ్గు లేదు, నిజాయితీ లేదు, మాకు అధికారమే ముఖ్యం, మాకు 3 కౌన్సిలర్లు ఉండే చాలు, మేము మున్సిపల్ చైర్మన్ అవుతాం, మేము అలాగే అవుతూ వచ్చాం, నందిగాం అయ్యాం, విశాఖపట్నం అయ్యాం, గుంటూరు అయ్యాం, తిరుపతి అయ్యాం, ఈ తిరువూరు కూడా అవుతామని మీకు సిగ్గు లేకుండా మీరు నిక్కచ్చిగా చెబితే ఇంకా మీరు రాజకీయాల్లో ఉండాలా ఉండకూడదు అనేది ప్రజలు గమనిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇదే మీ రాజకీయం అయితే, ఇదే మీ రాజకీయ నీతి అయితే, ఇదే మీ రాజకీయ సిద్ధాంతాలు అయితే, ఆ సిద్ధాంతాలు లాక్కోవటం, దోచుకోవటం, బెదిరించడం, మా పవర్ ఇదే అని చెప్పుకోవటం. మీరు చెప్తున్నారుగా, సంవత్సరం పాటు మేము అద్భుతమైన పరిపాలన చేశాం, ప్రజల్లో మాకు అమోఘమైన ఘనకీర్తులు లభిస్తున్నాయని చెప్తున్నారుగా. మరి అలా చెప్తున్నప్పుడు స్వామిదాస్ గారి తరపున, పార్టీ తరపున మేము చెప్తున్నాం,
ఈ 5 ప్రశ్నలు మీకు సంధించిన 5 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. లేదంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. లేదు మాకు ఇటువంటి అధికారం వద్దు, ఇటువంటి రాజకీయం మాకు వద్దంటే మున్సిపల్ చైర్మన్ పదవి జోలికి రాకండి. ఏదన్నా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక 2 సార్లు వాయిదా. ఎందుకు వాయిదా పడిందని 2 సార్లు? 2 సార్లు వాయిదా. ప్రజాప్రతినిధుల్ని నగర పంచాయతీ ఆఫీసులోకి రానివ్వకుండా అడ్డుకట్టేయటం, ప్రజాప్రతినిధుల్ని తిరువూరు నడిబొట్టులోనే ఆపడం. కోర్టు ద్వారా ఇంత ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఆ కోర్టు గైడ్లైన్స్ని, కోర్టు ఆర్డర్ని పట్టించుకోకుండా మీకు సెక్యూరిటీ అక్కడిస్తాం, ఇక్కడివ్వం, ఇక్కడైతే మాది కాదు, మీ ఇంటి దగ్గర నుంచే ఇస్తాం. కౌన్సిలర్కి ఇంటి దగ్గర నుంచి నగర కౌన్సిలర్కి ఇస్తారా? కౌన్సిలర్ సభ్యుడు ఇక్కడ విజయవాడలో ఉంటే మరి విజయవాడ నుంచి తిరువూరు తీసుకెళ్లే బాధ్యత మీది కాదా? ఇటువంటి దొంగచాటు రాజకీయాలు ఇప్పుడు దాకా రాజకీయ పార్టీలే చేస్తున్నాయి, కానీ పోలీసులు కూడా చేస్తున్నారు. తప్పకుండా దీనికి వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. రాజకీయాలు ఉండొచ్చు పోవచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు పోవచ్చు, పార్టీలు ఉండొచ్చు పోవచ్చు, కానీ ప్రతి వారికి కూడా పార్టీ అనేది ఒక నీతి నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది, ఒక మాట మీద ఆధారపడి ఉంటుంది, ఒక ఎన్నిక మీద ఆధారపడి ఉంటుంది. అలా ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ ప్రతినిధులనే రోజు మీరు బెదిరిస్తుంటే, కాదంటుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ వర్ధిల్లుతుంది? ఇవన్నిటికీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరి ద్వారా తెలుగుదేశం కూటమికి నేను ప్రశ్నిస్తున్నాను.